మందా తుఫాన్ ప్రభావంతో సీతానగరంలో భారీ వృక్షం నేల కొరిగింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా చెట్టు నేల కొరిగింది. ముఖ్యమంత్రి నివాసం, హైకోర్టు సచివాలయానికి వెళ్లే రహదారి కావడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చెట్టును తొలగిస్తున్నారు. ఇక రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఉల్లి, కొత్తిమీర, పుదీనా పంటలు నీట మునిగాయి. మందా తుఫాన్ ప్రభావంతో సీతానగరంలో భారీ వృక్షం నేల కొరిగింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా చెట్టు నేల కొరిగింది. ముఖ్యమంత్రి నివాసం, హైకోర్టు సచివాలయానికి వెళ్లే రహదారి కావడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చెట్టును తొలగిస్తున్నారు. ఇక రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఉల్లి, కొత్తిమీర, పుదీనా పంటలు నీట మునిగాయి.